సో హై డార్లింగ్స్, కాఫీలు తిన్నారా, అన్నం తాగారా? సో ఈ వీడియోలో వచ్చేసరికి మన స్టార్ హీరోస్కి ఎవరికి ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మాట్లాడేసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ టైర్ 1 హీరోస్ మాత్రమే ఈ లిస్టులో అయితే ఉంటారు. మీరైతే గమనించాలి ఇది. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఓకే? సో నంబర్ 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో తన కెరియర్లో మొత్తానికి 6 బ్లాక్ బస్టర్ అయితే ఉన్నాయి ఎంచుకోవచ్చు. ఫస్ట్ తొలి ప్రేమ, సెకండ్ వచ్చేసరికి మనందరికి తెలిసిందే మన కల్ట్ అండ్ క్లాసిక్ ఖుషీ ఫిలిం. అసలుకి ఏ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో నేను సపరేట్గా చెప్పాను. ఈ మూవీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, చాలామందికి జనరల్ ఆడియన్స్కి, యూత్కి, యాంటీ ఫ్యాన్స్ కూడా ఇష్టం. ఆ లెవెల్లో ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పవచ్చు. ఈ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు స్వాగ్ అవ్వచ్చు, నిజంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఆ యాక్టింగ్ అవ్వచ్చు, చాలా మంచిగా అయితే చేస్తాడు అని చెప్పవచ్చు. నాకైతే చాలా మంచి ఫిలిం అని చెప్పవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది, ఫేవరెట్ ఫిలిం. థర్డ్ వచ్చేసరికి తమ్ముడు. తెలిసిందే కదా, నువ్వైతే ఎవడు, నేను బద్రీనాథ్ అంటాడు ఖాళీ. అంతే సినిమా, అంతే లెవెల్లో బ్లాక్ బస్టర్ అయింది అని చెప్పవచ్చు. ఆ లెవెల్లో అయితే ఈ సినిమా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు. సో తన సినిమాలో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఫిలిం కూడా మనమైతే ఈ ఫిలిం అయితే చెప్పుకోవచ్చు అని చెప్పవచ్చు. ఆ లెవెల్ అయితే ఉందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ చాలామంది అయితే జల్సా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని అంటారు. సో ఈ లిస్ట్లో అయితే జల్సా సినిమా బ్లాక్ బస్టర్ అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సినిమా జస్ట్ సూపర్ హిట్, గుర్తించాలి, మీరు ఒకసారి గమనించాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన గబ్బర్ సింగ్ సాంబా రాస్కో. ఈ ఒక్క డైలాగ్ చాలు, ఈ సినిమా ఏ లెవెల్లో ఒక ఆడియన్స్ ని షేక్ చేసిందో, ఏ లెవెల్లో మొత్తం దద్దరిల్లిందో ఆ లెవెల్లో. సో ఈ సినిమా వచ్చేసరికి చాలా అంటే చాలా విధ్వంసమే క్రియేట్ చేసిన అని చెప్పొచ్చు. తెలిసిందే కదా, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అత్తారింటికి దారేది. సో టైటిల్లో ఉంది బ్లాక్ బస్టర్ అని, ఎందుకంటే అత్తారింటికి వెళ్ళి తీసుకొని వస్తున్న బ్లాక్ బస్టర్ అని. సో ఆ విధంగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం కాదు, మాకు రికార్డ్ నే బ్రేక్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ 2 సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫస్ట్ ఫిలిం ఒక్కడు, బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్ చేసిన సినిమా, చాలా మంచిగా ఇష్టపడే సినిమా అని చెప్పవచ్చు తన మూవీస్ లో. సెకండ్ సెన్సేషన్ పోకిరి, పండుగాడు కొడితే మడత పట్టేస్తాడు, ఆ లెవెల్ షేక్ చేసేసాడు మన పూరి జగన్. థర్డ్ వచ్చేసరికి దూకుడు, మామూలుగా ఉండదు సినిమా, అసలుకి ఎంటర్టైన్మెంట్కి మాస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీమంతుడు. తెలిసిందే కదా, శ్రీమంతుడు మాస్ అంతే, చాలా ఇష్టం నాకు కూడా. మహర్షి, ఈ మహర్షి ఈ సినిమా హిట్ అయిందని చాలా మందికి తెలీదు, అంటే హిట్ సూపర్ హిట్ అంటారు కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్. నెక్స్ట్ సరిలేరు నీకెవరు, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్. అలా 6 ఫిల్మ్స్ అయితే ఉందని చెప్పొచ్చు మహేష్ బాబు గారికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పొచ్చు, ఇండియాని ఊపిన స్టార్ అని చెప్పొచ్చు. సో మన భాయ్ కెరియర్ లో కూడా మొత్తానికి 5 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసరికి ఆర్య, కల్ట్ క్లాసిక్ సినిమా అని చెప్పొచ్చు, చాలా బాగా, నాకైతే ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దేశముదురు, నేను దేశముదురు అంతే, ఈసారి నా పర్ఫార్మెన్స్ తో దద్దరిల్లిపోతుంది. ఆ లెవెల్ ఈ సినిమాలో యాక్ట్ చేసిండు, బ్లాక్ బస్టర్. అంటే ఫస్ట్ టైం 6 ప్యాక్ బాడీ చేసిండు కదా భాయ్. సో నెక్స్ట్ వచ్చేసరికి జులై, సినిమాలోనే జులైగా మూవీ చూడొచ్చు, బ్లాక్ బస్టర్ అవుతుంది అని. నెక్స్ట్ వచ్చేసరికి రేస్ గుర్రంతోనే రేస్ పెట్టుకుంటాడు మన భాయ్ అని చెప్పొచ్చు, మన అల్లు అర్జున్ అన్న. సో ఆ విధంగానే చాలా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చాలా యాక్షన్ సీన్స్ కావచ్చు, ఇంకా మంచి సీన్స్ కావచ్చు, చాలా యూనిక్ గా అయితే రాసుకున్నారని చెప్పొచ్చు. చాలా మందికి ఇష్టం ఈ సినిమా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సరైనడు, మ్యాన్ ఆఫ్ మాస్, అంటే మాస్ కి మాస్ గా చూపించిన నటుడు మన అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మామూలుగా స్టైల్ మాస్, మాస్ యాక్టింగ్ పీక్స్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 2020లో వచ్చిన అలా వైకుంఠపురం, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీతో, ఆ సాంగ్స్ తో, తన ఫైట్స్ తో, తన స్టైల్ తో ఇండస్ట్రీ కొట్టిందని చెప్పొచ్చు భాయ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చేసరికి ప్రభాస్ అన్నకి వర్షం. తెలిసిందే కదా, వర్షంలో తడిసి త్రిషాతో బ్లాక్ బస్టర్ కొట్టిండు ఓన్లీ మన స్టార్ రెబెల్ స్టార్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ఫస్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ ఫర్ మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఛత్రపతి. తెలిసిందే కదా, మా సీన్స్, ఆ డైలాగ్ కావచ్చు, ఆ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, మన ప్రభాస్ అన్న వాకింగ్ స్టైల్ కావచ్చు, మాస్ అని చెప్పుకోవచ్చు. అసలుకి ఈ సినిమాలో చెప్పే డైలాగ్స్ మన ప్రభాస్ అన్న ఏ సినిమాలో అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు. మాస్ అంతే, బ్లాక్ బస్టర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మిర్చి.
మిర్చి సినిమా అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే అంత పెద్ద. ఈ సినిమాలో ఉండే ఆ సీన్స్ కావచ్చు, ఆ ఎమోషన్ సీన్ కావచ్చు, మన ప్రభాస్‌ని ఒక్కొక్కరిని నరుకుతాడు. అది హైలైట్ ఇంటర్వల్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పటి నుంచి ఒక లెక్క తన కొడుకు వచ్చాడా, నేనొచ్చానా, నేను వచ్చానంటే రికార్డ్స్ మడత పట్టేస్తా. సో నెక్స్ట్ వచ్చేసరికి బాహుబలి పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. 2015 వచ్చిన ఈ సినిమా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్, ఇండియన్ ఊపి చేసింది బాహుబలి 2 కూడా. అలా మన ప్రభాస్ అన్న కెరియర్ లో 5 సినిమాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న కెరియర్ లో కూడా 5 బ్లాక్ బస్టర్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్టూడెంట్ నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసరికి సింహాద్రి, ఒక మాస్ కి పేరు తెచ్చిన ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది మనకి యమదొంగ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని అనొచ్చు. ఈ సినిమా జస్ట్ సూపర్ హిట్, అది మీరు గమనించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జనత గ్యారేజ్. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఫిల్మ్, చాలా న్యాచురల్ గా పర్ఫార్మ్ అయితే చేసిన అని చెప్పుకోవచ్చు మన ఎన్టీఆర్ అన్న. ఒక్కొక్క సినిమాలో చాలా కోపంగా, యాంగర్ గా ఒక రేంజ్ లో చేస్తారు పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో చాలా యూనిక్ గా మంచిగా చేసిండు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తెలిసిందే మన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిండు మన జూనియర్ అంటే అని చెప్పుకోవచ్చు. స్టార్ సినిమా. ఇంకా దేవరాలతో హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ 75 కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాకి. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో నెగిటివిటీ టాక్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టిండంటే అర్థం చేసుకోండి మన ఎన్టీఆర్ అన్న క్రేజ్, తన మార్కెట్, తన స్టార్డమ్ అనేది సో ఒక ఊపు పేషెంట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో కూడా. సో మీరు ఎన్టీఆర్ అన్న ఫిల్మ్స్ కి హిట్ టాక్ పడితే హిట్ చేయలేడు, బ్లాక్ బస్టర్ చేయలేడు అని చాలా మందికి రూమర్స్ ఉండే. కానీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ చేసిండు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పేరు వినుంటారు, చేంజ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన కెరియర్ లో మొత్తానికి 3 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ బ్లాక్ బస్టర్ ఉంది కూడా మన రామ్ చరణ్ గారికి. నెంబర్ 1 మగధీరా, నెంబర్ 2 రంగస్థలం, నెంబర్ 3 RRR. ఈ 3 ఫిల్మ్ చూసిరా, ఈ 3 ఫిల్మ్స్ హిట్ కూడా కాదు, సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ కూడా కాదు. మరి ఏంది? ఇండస్ట్రీ హిట్. అర్థం చేసుకోండి, తనకు ఒక్కసారి బ్లాక్ బస్టర్ టాక్ పడిందా ఏ హీరో ఆపలేడు, అది ఇండస్ట్రీ హిట్ అయ్యే వరకు. అర్థం చేసుకోండి, మగధీర మొత్తం తెలుగు స్టేట్ లో ఇండస్ట్రీ హిట్. రంగస్థలం బాహుబలి పాన్ ఇండియా మూవీ కదా, రీజనల్ కదా, ఇండస్ట్రీ హిట్. ఆర్ఆర్ఆర్ ఇండియాని గ్లోబల్ షేక్ చేసిన సినిమా. అర్థం చేసుకోండి, ఇండస్ట్రీ 3 ఫిల్మ్స్ ఉన్న ఒకే టైర్ 1 హీరో మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఇది మన టాలీవుడ్ లో మన రామ్ చరణ్ గారికి 3. సో ఇది మన టాలీవుడ్ లో ఏ హీరోకి ఎన్ని బ్లాక్ బస్టర్ మూవీస్. సో అర్థమై ఉండొచ్చు. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నది మన పవర్ స్టార్ అండ్ సూపర్ స్టార్ మొత్తం 6 ఫిల్మ్స్ తో. సెకండ్ ప్లేస్ లో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ అన్న, ప్రభాస్ అన్న, ఇంకా మన అల్లు అర్జున్ 5 ఫిల్మ్స్ తో. ఇంకా లీస్ట్ ప్లేస్ లో ఉంది ఓన్లీ పాపం అనిపిస్తుంది మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. కేవలం 3 ఫిల్మ్స్ మాత్రమే ఉంది. పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అంటారు, పెద్ద డిజాస్టర్. వెళ్ళి చూసుకోండి ఒకసారి, అది మీరు గమనించాలి. ఓకే, సో మరి ఇది లిస్ట్. ఈ లిస్ట్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా, డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అంటే నచ్చింది అని అనుకుంటున్నా, హోప్ ఉంది నాకు అని. సో దిస్ ఇస్ ద వీడియో. సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, కుమ్మేసుకుందాం. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూద్దాం డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ, టాటా.